అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు పచ్చి అలసందలతోటి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒకటి సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము అలసందలను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని ఇందులోకి కొత్తిమీర, వెల్లుల్లి, అల్లము అంతా వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలోకి కొంచెం టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆ క్లిప్ మిస్ చేశాను. టొమాటోని కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని దీనిలోనికి మనము వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్లు రానిచ్చుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది చపాతీలోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ, రైస్లోకి కానీ దేంట్లోకైనా కూడాను మంచి కాంబినేషన్. ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్లు రానిచ్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఉంటుంది. బాయ్ అండి.